రాజుల బుద్ధి ధర్మం మీద నిలిచి ఉంటుంది. రాజులందరూ ధర్మంగా ఉంటే ఆ దేశము, ఆ రాష్ట్రం బాగుంటుంది. ధర్మరాజు రాజ్యంలో ధర్మం దినదినము వృద్ధి చెందుతుంది. చెందగుంటుందా? మహాయజ్ఞాల్లో 4 వేదాలు ఉపయోగపడినట్టు విధంగా ధర్మరాజు తన 4 సోదరులను అవసరమైన సమయాల్లో ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాడు. వారు కూడా అన్నగారి మాటను జవదాటకుండా నడుచుకున్నారు. స్వప్నంలో కూడా జవదాటరు, ఊపిరిలో కూడా జవదాటరు. బృహస్పతితో కూడినటువంటి దేవతలు ప్రజాపతిని సేవించినట్లుగా దోమ్యుడితో కూడినటువంటి విప్రులందరూ నిత్యము ధర్మరాజును రక్షించారు. అన్ని దేవతలు ధర్మరాజును రక్షించుకొని వచ్చారు. ధర్మరాజు పట్ల ప్రజలు ప్రీతి కలిగి నేత్రానందాన్ని, హృదయానందాన్ని కూడా అనుభవించారు. అక్కడ ప్రజలు ఎట్లా ఉండొచ్చు చూడండి. ధర్మరాజు ధర్మమే రాజ్యం వెళుతుందంటే ఇక చూసుకోండి ఎట్లా ఉంటుంది. ద్వాపర యుగంలో ఎంత ఆనందము ధర్మరాజు కాలంలో. మనమంతా అప్పుడు అక్కడ పుట్టామేమో తెలీదు. అందుకే మళ్ళీ చెప్పుకుంటున్నాం ఈ కథ. లేకపోతే చెప్పుకోము. మనం అనుభవించాం. ధర్మరాజు పాలన మనమంతా అనుభవించాం. మనమంతా ఉన్నాం అక్కడ. అక్కడి యొక్క ప్రజలు తమ అదృష్టం కొద్దీ ధర్మరాజు తమను పాలించే రాజుగా అయ్యాడు అని ఆయనపై ప్రత్యేకమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నారు. అందరూ కూడా మనస్సులో అభిమానాలు దండిగా ఉన్నాయి. అటువంటి ధర్మరాజు ప్రజల మనస్సుకు ఇష్టమైన పనులే చేశాడు. ఎల్లప్పుడూ మంచిని మాత్రమే మాట్లాడేటువంటి ఆ ధర్మరాజు ముఖం నుండి ఎప్పుడూ చెడు మాటలు అనేవే రానే లేదు కూడా. ఆయన అసత్యం పలకలేదు, అయుక్తమైన మాటలు పలకలేదు, అసహ్యమైన మాటలు పలకలేదు. ఇది చూడండి, ఈ స్తుతి చెప్తున్నది. సఖి సర్వస్య లోకస్య హితమాత్మనయేవ చ చికీర్షన్సు మకాతేజాగ చికీర్షన్సు మకాతేజాగ రేమే భరత సత్తమ రేమే భరత సత్తమ. ధర్మరాజు ప్రజలందరి క్షేమం తన క్షేమాన్ని భావించాడు. వారిని సంతోషపెట్టి తాను సంతోషించాడు. రాజులంటే ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలి. రాజులంటే ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ప్రజల మనస్సు గెలుచుకోవాలి, ప్రజల మేలే కోరుకోవాలి అని వ్యాస భగవానుడు ధర్మరాజు పాలనను వర్ణిస్తూ లోకానికి బోధించాడు. ఇలా అందరూ నిశ్చింతంగా సంతోషంగా జీవిస్తున్నారు. కొంతకాలం గడిచింది. వేసవి కాలం వచ్చింది. ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, వేసవి కాలం వచ్చింది, ఇక్కడ చాలా వేడిగా ఉంది కనుక ఒక్కసారి యమునా నది వద్దకు వెళ్ళి వద్దామా? మిత్రులందరూ మనతో పాటే వస్తారు. సాయంత్రం వరకు వారు మనతో పాటే విహరిస్తారు. సాయంత్రం కాగానే అందరం తిరిగి వచ్చేద్దాం. చాలా వేడిగా ఉంది, మీకు ఇష్టమేనా, వెళదామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు, అర్జున, ఈ వేసవిని చూడగానే నాకు అలాగే కూడా అనిపిస్తుంది. వేడిని తట్టుకోలేకపోతున్నాను నేను కూడా. నా మనస్సులోని కోరికే నువ్వు చెప్పావు కనుక మనం స్నేహితులతో కలిసి ఇప్పుడే యమునా నదికి వెళదాం, యమునా తీరానికి వెళదాం, నదిలో స్నానం చేద్దాం, కాసేపు నీటిలో ఆడుకుందాం, అందరము కలిసి ఆనందిద్దాం, హాయిగా తిరిగి వద్దామన్నాడు. వెంటనే శ్రీకృష్ణార్జునులు ధర్మరాజు యొక్క అనుమతి పొందారు. ధర్మరాజుని అడగాలి కదా, స్నేహితులతో కలిసి విహరించాలని
యమునా నదికి వద్దకు వెళ్ళారు. ఆ యమునా తీరం ఎన్నో చెట్లతో నిండి ఉంది. చిన్న పెద్ద భవనాలు అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి. ఇది ఇంద్రుడి నగరంలాగా ఉంది. అంత అద్భుతమైన సౌందర్యంగా ఉంది. అక్కడికి అంతఃపుర స్త్రీలు కూడా వచ్చారు. వారు వివిధ సుగంధ ద్రవ్యాలను పులుముకొని రావటం వల్ల ఆ ప్రదేశం అంతా సుగంధంతో నిండిపోయింది. అందరూ క్రీడాభవనంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని బయటకు వచ్చారు. శ్రీకృష్ణార్జునులు కూడా బయటకు వచ్చారు. అందరూ తమ ఇష్టానుసారంగా నీటిలో దిగారు. హాయిగా ఆటలాడుకున్నారు. కొంతమంది స్త్రీలు అక్కడ గల వనంలో హాయిగా విహరించారు. కొంతమంది భవనాల్లోనూ కొంతమంది నీటిలోనూ ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. ఆ సంతోష సమయంలో ద్రౌపది సుభద్రలు దాసీజనులకు వస్త్రాలు ఆభరణాలను కూడా కానుకలుగా ఇచ్చారు. కొంతమంది స్త్రీలు ఆటలాడారు, కొంతమంది కోలాహలం చేశారు, మరికొంతమంది విరగబడిన వారు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారంతా. కొంతమంది చక్కని పాటలు పాడారు. ఇలా యమునా తీరంలో ఆ ప్రదేశం అంతటా ఆనంద తాండవం ఆడుతున్నారు. ఆనంద తాండవిస్తూ ఉండగా శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఒక అందమైన ప్రదేశంలోకి వెళ్ళారు. అక్కడ సేవకులు ఏర్పాటు చేసినటువంటి అందమైన సింహాసనాల్లో కూర్చొని తాము పూర్వం చేసిన పనులను చెప్పుకుంటున్నారు. విహారాల గురించి చర్చించుకున్నారు. పరిహాస ప్రసంగాలను గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. స్వర్గలోకంలో కూర్చొని ఉన్నటువంటి అశ్విని దేవతల్లాగా కూర్చొని సంతోషిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో వారి వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు పెద్ద మద్ది చెట్టులాగా పొడుగుగా ఉన్నాడు. వాడు చిన్న చిన్న భవనాల్లో ఎట్లా దూరుతాడో తెలీదు, మరి ఏం చేస్తాడో తెలియదు. లేక అడ్డం పండుకొని లోపల పోతాడేమో తెలియదు. ఉండొచ్చు, అదే చేయొచ్చు. బంగారం రంగులో మెరిసిపోతున్నాడు ఆ మద్ది చెట్టు వాడు. వాడికి బంగారు రంగు, సన్నగా బక్కచిక్కలాగా ఉన్నాడు. ఒకవేళ మద్ది చెట్టే నడుచుకొని వచ్చింది అనిపిస్తుంది, అట్లున్నాడు. అతడి అవయవాలు నీలం ఎరుపు రంగుల్లో మెరిసిపోతున్నాయి. అతడు తన శరీరానికి తగినట్లుగా బలంగా ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు మొత్తానికి మద్ది చెట్లాగే ఉన్నాడు. తరుణాదిత్య సంకాశః తరుణాదిత్య సంకాశః క్షీరవాస జటాధరః క్షీరవాస జటాధరః పద్మపత్రాననః పింగః తేజసా ప్రజ్వలన్నివ తేజసా ప్రజ్వలన్నివ. ఆ బ్రాహ్మణుడు ప్రాతకాలపు సూర్యుడి కాంతితో సమానమైన తేజస్సు కలిగి ఉన్నాడు. జటాధారి అయి ఉన్నాడు. పట్టుబట్టలు కట్టుకొని ఉన్నాడు. ఏదో భయంకరంగా ఉన్నాడు చూస్తే. మనం అనుకున్నంత వీలుగా లేడు. పద్మపత్ర కాంతితో అతడి ముఖం వెలిగిపోతుంది. అబ్బోయ్, అతడి శరీరం పసుపు రంగుతో ఉండి కాంతితో మెరిసిపోతుంది. క్షమించప్ప. ఆ బ్రాహ్మణుడు తమ చెంతకు రాగానే కృష్ణార్జునులు వెంటనే తమ ఆసనాల నుంచి పైకి లేచారు. అబ్బోయ్, ఎంతో వినయంగా ఆయనకు స్వాగతం పలికారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఒక బ్రాహ్మణుడు తమ వద్దకు రాగానే కృష్ణార్జునుడు లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. వారు ఖాండవ వనం ఉన్న చోటికి అతి సమీపంలో ఉన్నారు. కృష్ణార్జునుడు ఆదరించగానే బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. ఓ కృష్ణార్జునులారా, నాకు ఆకలి ఎక్కువగా ఉంది. నేను బాగా తింటాను. ఎప్పుడూ నేను తింటూనే ఉంటాను. అయినా ఆకలి తీరటం లేదు. నా ఆకలి తీర్చండి, నా కడుపు నింపండి, నాకు భిక్ష పెట్టి తృప్తి కలిగించండి. మిమ్మల్ని యాచిస్తున్నాను, నా కోరిక తీర్చండి అన్నాడు. కృష్ణార్జునులు, ఓ బ్రాహ్మణ, మీకు ఎలాంటి అన్నం కావాలి? ఇప్పుడంతా వండారు,
చాలా ఇప్పుడే ఇంకా మేము భోజనానికి వెళ్ళాలనుకున్నాము, దండిగా వండారు. మేమంతా చాలామంది వచ్చాము, అన్ని భవనాల్లో కూడా వండాము. కావాలంటే అన్ని భవనాల్లో వండిన అన్నమంతా నీకే పెడతాం. కావాలంటే మీకు ఏ అన్నం తింటే మీ కడుపు నిండుతుంది. మహాత్ముల్లాగా ఉన్నారు, తేజస్వుల్లాగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తూనే మాకు భయం భక్తి పెరుగుతూ ఉన్నది. ఏ అన్నం కావాలి మీకు? మా దగ్గర చాలా అన్నాలు ఉన్నాయి. పులిహోర కావాలన్నా, దద్యోన్నం కావాలన్నా, మరి మీకు నెయ్యి అన్నం కావాలన్నా, చారన్నం కావాలన్నా, కేసరి బాత్ కావాలన్నా, ఈ అన్నాలు దండిగా ఉన్నాయి కదా మన దగ్గర. ఒకటా రెండా? దండిగా బిసి బేళ బాత్ కావాలన్నా అని నేనుంటే ఇవన్నీ అడుగుతుంటలేండి. ఇవన్నీ అన్నాలు. ఏ అన్నం పెడితే మీకు తృప్తి అవుతుంది? ఏ అన్నం మీకు ఏర్పాటు చేస్తాం, కావాలంటే చేస్తాం అన్నారు. ఇప్పటికిప్పుడే వండిస్తామన్నారు. అప్పుడు ఆ విప్రుడు, ఓ వీరులారా, నేను విప్రుడిని కాదు, నేను తాటి చెట్టులాగా ఉన్నాను కదా, అది కాదు నేను అని టక్కని నేను అగ్నిదేవుణ్ణి అని చక్కని దిగిపోయాడు. అగ్నిదేవుడిలాగా మెరిసిపోయాడు. నా ఆకలి మామూలు అన్నంతో తీరదు. మీరు చెప్పే బిసిబేళే బాతు, మీరు చెప్పేటువంటి ఈ అన్నంతో, బిర్యానీతో నాకు సంబంధం లేదు. వెజిటబుల్ బిర్యానీ నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే కూరగాయలతో వండిన బిర్యానీ నాకు వద్దు, నాకు తగిన అన్నంతోనే తీరుతుంది. ఆ అన్నమే ఖాండవ వనం. నాకు ఆ వనాన్నే ఆహారంగా ఇవ్వండి. ఈ ఖాండవ వనం మనకు అతి కొద్ది దూరంలోనే ఉంది. దానిని ఎప్పుడూ ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడు. అందుచేత నేను దానిని తినలేకపోతున్నాను. ఈ ఖాండవ వనం మాత్రం తినలేకపోతున్నా. నేను చిల్లరదంతా తినేస్తున్న పలహారంలాగా ఉంది నాకు. ఈ ఖాండవ వనం ఒకటి నాకు దొరికితే బాగుంటుంది. ఎందుకంటే ఇంద్రుడు రక్షిస్తున్నాడు, నేను వెళ్ళటానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసేస్తాడు అక్కడ. చేసి ఏం చేస్తాడు అక్కడ? వరుణుని రప్పించి నన్ను రాకోకుండా చేస్తున్నాడు. ఈ వనాన్ని ఇంద్రుడు రక్షించటానికి కారణం కూడా ఉంది. ఆ కారణమే తక్షకుడు. అతడు ఇంద్రుడి స్నేహితుడు. అతడు తన పరివారంతో సహా ఈ వనంలో నివసిస్తున్నాడు. ఆ తక్షకుడు అతడి మీది ప్రేమతో ఇంద్రుడు ఈ వనాన్ని రక్షిస్తున్నాడు. ఆ వనాన్ని కాల్చుకోకుండా చూస్తున్నాడు. ఆ తక్షకుడు ఏమన్నా అయిపోతాడు అని. ఈ కారణం చేత నేను నా ఆకలిని తీర్చుకోలేకపోతున్నాను. ఎందుకో నేను ఎన్ని వనాలు ఆకలి తీర్చుకోవటానికి అయినప్పటికి కూడా ఈ ఖాండం వనం తినకపోతే నాకు మనస్సు బాగలేదు, తినాల్సిందే. నేను ప్రపంచమంతా అన్ని చోట్ల తిన్నాను, కానీ ఈ వనం మాత్రం తినటానికి వీల్లేదు, నంచుకోవాలా బాగుంటుంది అని వచ్చా నేను. ఆ వనంలో ఇంకా అనేక ప్రాణులు ఉన్నాయి. తక్షకుడి కారణంగా అది కాపాడబడుతున్నాయి అవన్నీ కూడా. ఇంద్రుడేమీ చేయలేడులే అనుకొని ఒకసారి ప్రయత్నించి చూశాను. నేను వనాన్ని దహించి నా ఆకలి తీర్చోసాగాను. అంటే దాంట్లో ఉండేటువంటి అన్ని మృగాలను తినటమే పని అగ్నికి. అప్పుడే ఆనందపడ్డ. ఈ తక్షకుడి నుంచి నేనేం చేయలేకపోతున్నా. అప్పుడు వెంటనే ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి నన్ను ఆర్పేశాడు. నాకేమో ఆ వనాన్ని దహించి ఆకలి తీర్చుకోవాలని కోరిక. ఇంద్రుడికేమో మిత్రుడి కోసం ఆ వనాన్ని రక్షించాలని కోరిక. మా పంతం ఇలా ఉంది, చాలా కాలంగా జరుగుతుంది. కానీ నా మనసు మాత్రం ఈ ఖాండవ వనాన్ని దహించాల్సిందే. ఈ పంతంలో నేను ఎప్పుడూ ఓడిపోతున్నాను, ఇంద్రుడే ఎప్పుడూ గెలుస్తున్నాడు. సయువాభ్యాం సహాయాభ్యాం అస్త్రవిద్భ్యాం సమాగతః అస్త్రవిద్భ్యాం సమాగతః దహేయం ఖాండవం దావం దహేయం ఖాండవం దావం ఏతదన్నం వృతం మయా ఏతదన్నం వృతం మయా ఏతదన్నం వృతం మయా. మీరు అస్త్రవేత్తలు, నాకు సహాయంగా వస్తే, సహాయం చేస్తే
నేను కాండవనాన్ని దహిస్తాను. ఈ కోరికతో నేను మీ వద్దకు వచ్చాను. ఆ కాండం వనమే నాకు కావలసిన ఆహారం. నాకు సహాయం చేయండి. ఆ వనాన్ని నాకు అన్నంగా పెట్టండి. మీరు చెప్పిన అన్నాలు నాకు వద్దు, మీరే తినండి, నాకు మాత్రం అది కావాలా. నేను దహించేటప్పుడు ఒక వర్షపు చినుకు కూడా రాలకుండా చూడండి. ఈ వనంలోని ప్రాణులు నలుదిక్కులకు పారిపోకుండా చూడండి. మీరే నాకు సహాయం చేయగలరు. వర్షాన్ని ఆపగలరు. ప్రాణులను కదలకుండా చేయగలరు. ఇంద్రుణ్ణి అడ్డుకోగలరు. అతడికి గట్టి సమాధానం చెప్పగలరు అన్నాడు. ఈ సందర్భంలో వైశంపాయన మహర్షి ఈయన వచ్చారు బయటికి. ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి కథను వింటున్న జనమేజయ మహారాజుకి ఒక సందేహం వచ్చింది మధ్యలోనే. మునీంద్ర, ఇంద్రుడు రక్షించే ఆ కాండవ వనాన్నే ప్రాణులతో సహా అగ్నిదేవుడు ఎందుకు దహించాలి? పాపం ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు తినాలని అనుకుంటున్నాడు? తినటానికి వేరే చాలా వనాలు ఉన్నాయి కదా, అవి తినవచ్చు కదా. దీనినే ఎందుకు ఎన్నుకున్నాడు? అందుకు కారణం ఏమిటి? దయచేసి ఈ కాండవ వనం యొక్క విశేషాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. ఎందుకు ఇక్కడికే రావాలనా? ఎన్ని వనాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని గోళాల్లో ఎన్నెన్ని వనాలు ఉన్నాయి? అక్కడంతా వెళ్ళొచ్చు కదా. ఈ కాండవ వనానికే రావాలనా? ఇంద్రుడు రక్షించేదానికే రావాలనా? వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, నాయన, అగ్నిదేవుడు ఈ కాండవ వనాన్నే ఎన్నుకోవటానికి ఒక కారణం ఉంది. ఈ వనానికి సంబంధించిన కథను పూర్వం ఋషులు చెప్పారు. దీన్ని నీకు చెబుతున్నాను విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.